హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. ఈ లాగైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే తీసానండి. ఇంకా ఇక్కడైతే ఒక 2 days అయితే ఉన్నానన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే. ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదండి, అందుకని చెప్పి సెలవులు అయితే ఏం పెట్టలేదన్నమాట. మాకు వచ్చి సెలవులు ఒక 10 ఇస్తారండి సంవత్సరానికి, అందుకని సరిపోవని చెప్పి నేను సెలవులు అయితే పెట్టలేదన్నమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే ఇక్కడ దోశ అయితే చేస్తున్నానండి నేనే. ఇంకేంటంటే ఇంకా అమ్మ వాళ్ళది టిఫిన్ కొట్టు కాబట్టి ఇంకా దోశ పిండి ఇంక ఇవన్నీ ఉంటాయి అన్నమాట రెడీగా అయితే. ఇక్కడ నేనైతే దోశ అయితే చేస్తున్నానండి. కూరగాయల బండి అయితే వచ్చిందనమాట. ఏమైతే డైలీ వస్తుందండి, ఒక 2-3 బండ్లు వస్తాయి అనమాట డైలీ అయితే. వీళ్ళందరి దగ్గర తీసుకుంటారు, కొంతమంది అయితే అప్పు కూడా తీసుకుంటారండి. ఇంకా అమ్మ వాళ్ళు అయితే అలాగేం తీసుకోరనమాట, డబ్బులు ఇచ్చే తీసుకుంటారండి. ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళు ఉండేది కూడా రెంట్ హౌస్ అనమాట, ఓన్ హౌస్ ఏం కాదండి. సెంటర్లో అనమాట, సెంటర్కి దగ్గరలో ఉంటుందండి హౌస్ అయితే. ఇక్కడ ఏమేంటంటే అల్లం కోసమని అడిగిందండి, కానీ అల్లం లేదని చెప్పింది అనమాట. ఇంక వేరే వాళ్ళు అయితే వడలు చేయమని చెప్పి చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయండి. అందుకని చెప్పి అల్లం వేద్దామని చెప్పి వడల్లోకి తీసుకుంటుంది అనమాట, కానీ అల్లం అయితే లేదండి. ఇంకా అమ్మవారి ఇల్లు అయితే ఇలా ఉంటుందన్నమాట. 2 పోర్షన్లు అండి. పక్కన అయితే ఇంక వేరే వాళ్ళు ఉంటున్నారు, ఇక్కడైతే ఇంకా అమ్మ వాళ్ళు ఉంటారు అనమాట. ఇక్కడ మిషన్ అండి, ఇంకా అమ్మ మిషన్ కూడా కొడుతుంది అనమాట. మా బ్లౌజులన్నీ అయితే మా అమ్మే కొడుతుందండి. ఇక్కడ అన్ని ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకుందండి వడకైతే. ఇక్కడ మా చెల్లి అయితే వాళ్ళ ఇంట్లో చేసుకోవాలని చెప్పి తోటకూర అయితే తెచ్చిందనమాట. ఇక్కడ ఉప్మా కూడా చేసిందండి. మా చిన్న తమ్ముడికి అయితే చాలా ఇష్టం అనమాట ఈ ఉప్మా, బొంబాయి రవ్వ అండి. అందుకని చెప్పి ఉప్మా కూడా చేసిందనమాట. ఇంకా అమ్మకైతే చాలా ఓపిక అండి. మేము వెళ్ళామంటే ఏ పనులు చేయమన్నమాట, ఒక బద్ధకం లాగుంటుందండి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా అన్ని మంచంలోకి తెచ్చిస్తాను అనమాట. ఇంకా నేనేంటంటే ఇక్కడ చేసుకొని అక్కడ చేయాలంటే చాలా కష్టం అనమాట. అందుకే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుందండి, పనులు ఏం చేయను అనమాట. ఇంకా మా అమ్మ కూడా చేయనివ్వదండి నన్ను. ఇంకెప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తుంటావు కదమ్మా, నువ్వు ఎందుకులే అని చెప్పి చేయనివ్వదు అనమాట. ఇంకా మా చెల్లి అయితే హెల్ప్ చేస్తుందండి. మా అమ్మ అయితే చాలా కష్టపడుతుందండి. మా అమ్మకైతే షుగర్ ఉందన్నమాట, అయినా కూడా కష్టపడుతుందండి. నాకైతే చాలా బాధేస్తుంది అనమాట. నాకైతే అంత ఓపిక అయితే ఉండదేమోనండి. నాకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇక్కడైతే వడలు అయితే చేస్తుందన్నమాట. ఆర్డర్స్ వచ్చాయండి, ఒక 200కి 400కి వచ్చాయి అనమాట. ఇంకా చేస్తుందండి కష్టపడి అయితే. ఇక్కడ మా చిన్న తమ్ముడు అండి, వీడియో తీస్తే ఒప్పుకోడనమాట, సెల్లైన్ పగల కొడతాడండి, అంత కోపం అనమాట వాడికైతే. మా చెల్లి కూడా వీడియో షూట్ చేస్తుందండి, తను కూడా యూట్యూబరేనమాట. ఇక్కడైతే ఇంక అమ్మ అయితే ఇలా చేస్తుందండి, చాలా బాగా చేస్తుంది అనమాట. వడలు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి, అందరు తీసుకెళ్తారు. ఏవైనా ఫంక్షన్స్కి కానీ అదే చిన్న చిన్న పార్టీలకు కానీ అట్లా తీసుకెళ్తారు అనమాట. పర్లేదండి, సెంటర్లో కాబట్టి బాగానే అమ్ముడుపోతాయి అనమాట, డబ్బులు కూడా బాగానే వస్తాయండి. ఇంకా ఏంటంటే టీ పొడి. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళగానే నైట్ వెళ్ళానండి, ఒక 2 days అయితే ఉన్నాను అనమాట. నైట్కి వచ్చామండి. ఇంకా మా వారు వచ్చి నన్ను తీసుకొచ్చారనమాట. ఇంకా సెలవులు ఏం లేవు కదండి, ఇంకా బుధవారం అనమాట స్కూల్, అందుకని చెప్పి మేమైతే నైటే వచ్చామండి. ఇంకా అన్నం తినేసి ఇక్కడైతే కాఫీ తాగాలని చెప్పి వెళ్తున్నామండి, ఊరికి అట్లా టైంపాస్కి అనమాట. నేను మా వారు అయితే వెళ్తున్నామండి. ఇక్కడ కాఫీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే కొత్తగా అయితే రెడీ చేస్తున్నారండి వీళ్ళైతే, స్క్రీన్ ఇవన్నీ పెడతారంట. కాఫీ అయితే 20 రూపీస్ అండి, టీ అయితే 10 అనమాట. నెక్స్ట్ సండే నుంచి 21 నుంచి అయితే ఇంక వీళ్ళు బిర్యానీ కూడా చేస్తారంట. మటన్ బిర్యానీ అయితే 280 అంటండి, ఫ్రై పీస్ బిర్యానీ అయితే 130 అనమాట. మామూలు దమ్ బిర్యానీ అయితే 100 రూపీస్ అంటండి. అందుకని చెప్పి మాకైతే పేపర్స్ అయితే ఇచ్చారనమాట, అవి అయితే చూస్తున్నామండి. కాఫీ అయితే తాగుతున్నాము నేను మా వారైతే. చాలా బాగుంటుందండి వాతావరణం అయితే. ఇక్కడ అందరూ వస్తారనమాట ఈవినింగ్ కాబట్టి. అంటే ఇప్పుడైతే కొత్తగా చేస్తున్నారండి ఇది మొత్తం అయితే. అంతకుముందు అయితే పైన ఏమి ఉండేది కాదనమాట, ఫ్రీగా ఉండేదండి. అంటే ఎక్కువ మంది వస్తున్నారని చెప్పి ఇంక ఇలా అయితే కొత్తగా తయారు చేస్తున్నాను అనమాట దీన్ని అయితే. మా హస్బెండ్ అయితే వచ్చాడండి, మా ఆడపడుచుని చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మా అల్లుని అయితే బుడ్డెళ్ళుని చూడడానికి వెళ్తున్నామండి. ఇంక వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు అనమాట. హలో అర్నో, ఇటు అర్నో, బాగా ఆలకిస్తున్నాడు. పక్కకు దువ్వేసరికి జాషన్లాగా ఉన్నాడు కదా, ఇట్లా దువ్వేసరికి పక్కకి
కిరణ్ చూస్తున్నాడు అంటే డైలీ నోటిఫికేషన్ వస్తుందంట మనం చెప్తుంటే మేకప్ వేసావా? ఏం వస్తున్నావు? 3వ నెల వస్తే బొద్దుగా వస్తాడు. 6 ఇలాగా కదా అర్థమవుతుంది చూస్తుంటే. ఎటు వస్తున్నావు? ఇది గొల్లలు వచ్చాయి బాగుంది. 100కి 4 కేజీలు ఇస్తున్నారు. బండి వెళ్ళిపోతుంది రావాలా 100కి 4 కేజీలు ఇస్తున్నారు. ఈడ బత్తాకాయలండి, జ్యూస్ బత్తాకాయలండి. బండి కాడికి రావాలని చూడాలా, క్వాలిటీ ఉంటాయి రావాలా. బండి వెళ్ళిపోతుంది రావాలండి, బత్తాకాయల బండి వెళ్ళిపోతుంది రావాలి. జ్యూస్ ఒట్టి కాయలే తీసు. అప్పుడు మనం తినేసి నిదానంగా రావచ్చు. ఏంటో రోజు కూరగాయల కొట్లో ఉంటున్నావు? ఏం కరీం భాష? నువ్వు కూడా అమ్ముతున్నావా కూరగాయలు? తీసుకున్నా. ఇది తినేరాక కొనేది లేదు ఆకుకూరలు. అండి మ్యాంగోస్ కటింగా? చూడండి ఫ్రెండ్స్, ఇటు టేస్ట్ ఉంటుంది. ఇక్కడైతే మేము నైట్ అయితే ఇంటికి వచ్చామండి. ఇంకొచ్చేసరికి పార్సిల్స్ అయితే వచ్చాయన్నమాట, కొరియర్ వచ్చాయండి. ఇంక ఈ మధ్య అయితే ఆన్లైన్లోనే తెప్పించుకుంటున్నాం అనమాట. ఇవన్నీ ఏంటంటే బాత్రూమ్ క్లీనర్స్ అండి, కంఫర్ట్ ఇవన్నీ అయితే తెప్పించానండి ఆర్డర్స్. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి, లీక్ కాకుండా అనమాట. చాలా ఆర్డర్స్ అయితే పెట్టానండి. ఈ మధ్య అయితే ఆన్లైన్లోనే కొనుక్కుంటున్నాం అనమాట మేమైతే. కంఫర్ట్ అండి, ఇదైతే 230 అనమాట. చాలా మంచి స్మెల్ వస్తుందండి. మేము ఊరిళ్ళు వచ్చేసరికి ఇంక ఇవన్నీ వచ్చాయి అనమాట. అంటే మా వారు ఉన్నారులేండి, మా వారు అయితే ఓపెన్ చేయలేదన్నమాట నేను వచ్చిన దాకైతే. నేను వచ్చి ఇవన్నీ అయితే చూసుకుంటున్నానండి. హడావిడిగా వచ్చి నాకు ఏమేమి వచ్చాయి నాకు తొందర అనమాట, అందుకని చెప్పి ఇవన్నీ అయితే తీస్తున్నానండి. ఇక్కడైతే బాత్రూమ్ క్లీనర్స్ అనమాట 2 వచ్చాయండి, 250 అనమాట. మనం మామూలు కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ రేట్ అండి. ఆన్లైన్లో అయితే చాలా తక్కువకు ఉంటాయని ఆన్లైన్లో అయితే పెట్టానమాట. ఇంకా తర్వాత అయితే ఫేస్ క్రీమ్ ఇవన్నీ పెట్టానండి. కొన్ని అయితే ఓపెన్ చేశాను అనమాట ముందే, అవి వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంక కొన్ని గుర్తొచ్చి ఇప్పుడు తీసాను అనమాట ఇవైతే. ఇక్కడ తర్వాత అయితే ఒక బ్లౌజ్ అయితే పెట్టానండి, వర్క్ బ్లౌజ్ అనమాట మీషోలో. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. రిటర్న్ పెట్టాను అనమాట, నాకైతే సరిపోలేదండి. ఎందుకు పెట్టానంటే ఒక శారీ ఉందన్నమాట, పట్టు శారీ అండి. దాని మీదకైతే వర్క్ బ్లౌజ్ అయితేనే బాగుంటుంది అనమాట, అందుకని చెప్పి ఇదైతే పెట్టానండి. ఇక్కడైతే ఫేస్ క్రీమ్ కూడా పెట్టాను అనమాట. ఇవి 2 వచ్చాయండి, 90 రూపీస్ అనమాట. ఎలా వచ్చాయో నాకే అర్థం కావట్లేదండి. 2 వచ్చాయి అనమాట. ఒక్కటి వచ్చి 90 అండి, కానీ మనీ కట్టింది మాత్రం 90 రూపీసేనండి. ఇక్కడైతే మొబైల్ పౌచ్ కూడా పెట్టాను అనమాట. సెల్ అయితే పగిలిందండి, అందుకని చెప్పి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.